నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. కొన్ని విషయాల్లో మనిషి యొక్క జీవితాల్ని, మనిషి పడే ఇబ్బందుల్ని, మనుషుల యొక్క తత్వాన్ని, మానవత్వాన్ని, మనుషులు చేసే మోసాలని కొన్నిసార్లు ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ భలే చెప్తాడండి. చాలా కరెక్ట్గా చెప్తాడు. అందరూ అలా చెప్పరు. కొన్ని విషయాల్లో నాన్వేషణ, ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందినటువంటి నాన్వేషణ కొన్ని విషయాల్లో చాలా కరెక్ట్గానే మాట్లాడతాడు. అతను దాదాపుగా అతనికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలా 2 ఛానల్స్ ఉన్నాయి. అతను ఏ వీడియో పెట్టినా కూడా, ప్రపంచ యాత్రికుడు ఏ వీడియో పెట్టినా కూడా దాదాపుగా మిలియన్స్లోనే వెళ్తుంది. ఎంత షార్ట్ వీడియో అయినా సరే, లాంగ్ వీడియో అయినా సరే వ్యూస్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది అతనికి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు, చాలా పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చాలామంది నాన్వేషన్ని ఫాలో అవుతారు. కొన్ని విషయాలు ఏదో కులాల గురించి, మతాల గురించి మాట్లాడినప్పుడు అతని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కానీ మిగతా హ్యూమన్ ఎథికల్ వాల్యూస్, మనిషి లైఫ్ లీడ్ చేసే లైఫ్, జీవన విధానం, మనిషి యొక్క స్థితిగతులు, ఇవన్నీ ఆలోచన చేస్తే నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు మాట్లాడేది కరెక్ట్ అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నాన్వేషణ మీద అతను ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బెట్టింగ్ యాప్స్ని ఇల్లీగల్గా ఎవరెవరైతే ప్రమోషన్ చేస్తున్నారో, అలా ఇల్లీగల్గా ఎవరెవరైతే ప్రమోషన్ చేసి కోట్ల పడగలెత్తుతున్నారో వాళ్ళ మీద తనదైన స్టైల్లో ఒక ఉక్కుపాదాన్ని అయితే తెలియజేస్తున్నాడు. అంటే తనదైన స్టైల్లో స్పందిస్తున్నాడు నాన్వేషణ. వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, మనందరికీ తెలుసు. అయితే గుట్టు చప్పుడు కాకుండా చేసే బెట్టింగ్ యాప్స్ కొన్ని ఉంటే, అరే మనల్ని ఏం చేస్తారు, మనల్ని ఏం బీగుతారు అని చెప్పి కొంతమంది ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ఫాలోవర్స్ బహిరంగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఉదాహరణకి మొన్న అరెస్ట్ అయినటువంటి లోకల్ బాయ్ నానిగాడు. ఆడు ఎంత చదువుకున్నాడు? 2వ తరగతి చదివాడు. వాడికి ఒక MG హెక్టర్ కారు, వాడికి బిల్డింగు, వాడికి 2 సొంత బోట్లు, స్పోర్ట్స్ బైక్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? హైదరాబాద్లో బయ్యా సన్నీ యాదవ్. వాడు చదివింది 8th క్లాస్ 9th క్లాస్ అంట. వాడికి ఒక స్పోర్ట్స్ బైక్లు 6, 4 కార్లు ఇలా వాడికి ఉన్నాయి. ఇంకొకటి చూస్తే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అంటారు కదా, వాడికి 30 కోట్లు స్కామ్ అంట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక్కొక్కరిని జైలుకి పంపించడం, వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ చేసే ముఠా ఎవరెవరైతే ఉన్నారో, ఈ ఇమ్రాన్ అవ్వచ్చు, పరేషాన్ బాయ్స్, ఈ బయ్యా సన్నీ యాదవ్, ఇంకా మిగతా చిన్న చితకా చేసేవాళ్ళని తట్టాబుట్టా చదువుకొని దుబాయ్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యామిలీలు మొత్తం ఇల్లీగల్గా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ చేసి ఏదైతే కోట్ల రూపాయలు సంపాదించారో, ఈ డబ్బుని రాత్రి దుబాయ్ బారిపోవాలని చెప్పి ప్లానింగ్లు చేసుకుంటున్నారు. అరే ఎందుకురా ఈ బెట్టింగ్ యాప్స్ను ఎంత దారుణంగా ప్రమోషన్ చేయి? ఒకడైతే ఆడేవుడు డబ్బులు గాల్లో విసిరేస్తాడు. మరి ఆడికి ఎక్కడే డబ్బు, ఎంత విలువ, ఎంత కష్టపడితే వస్తాయి డబ్బులు? కష్టపడిన రూపాయినైతే ఎవడో గాల్లో విసిరేయడు. ఎవడైతే ఇల్లీగల్గా, అక్రమంగా, దొంగతనాలు లేకపోతే ఇంకా లూటీ చేసి ఎవడైతే ఉంటాడో వాడే గాల్లో ఎగరేసేసి డబ్బుల్ని పనికిరాని విధంగా చూస్తారన్నమాట. ఈ చాలా మంది ప్రజలకు కూడా నిజంగా, అరే మీరు ఎంత వెర్రిబావుల వాళ్ళు అంటే ప్రజలారా, మీరు పిచ్చోళ్ళురా. ఎందుకంటే ఈ సమాజానికి పనికి వచ్చే మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఫాలో అవ్వండిరా. వాళ్ళందరినీ ఫాలో అయితే సమాజంలో మంచి ఏం జరుగుతుంది, చెడేం జరుగుతుంది అనేది తెలుసుకుంటారు, జ్ఞానం నేర్చుకుంటారు, సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది, సమాజంలో ఏమేం జరుగుతున్నాయో తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఈ లోకల్ బాయ్ నానిగాడు, ఈ పరేషాన్ బాయ్స్, ఈ తర్వాత బయ్యా సన్నీ యాదవ్, ఎట్లాంటి వాళ్ళని ఫాలో అవుతారు? ఎందుకురా? గుడ్డి వేదవల్లారా, ప్రజలారా, మీకు బుర్రలో పనిచేస్తున్నాయా? లేదంటే మీ తల్లిదండ్రుల్ని ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పే మంచి మాటలు ఫాలో అవ్వండి. మీకు ఇదేం పోయే కాలం రా? ఇంతమంది సబ్స్క్రైబర్లు, వేల సబ్స్క్రైబర్, మిలియన్ సబ్స్క్రైబర్లు, ఎట్లాంటి దొంగనా కొడుకులకి, దొంగ పనులు చేసే వాళ్ళకి ఎలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని ఫాలో అవుతున్నారు? సిగ్గుందా మీకు? మనిషి పుట్టకే పుట్టారా మీరు? వెదవల్లారా, మంచి నేర్చుకోండి రా. సొసైటీలో మంచి నేర్చుకోండి, మంచిని ఫాలో అవ్వండి. ఈ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ అని తెలుసు కదా, దానిలోనే ఉంది కదా ఇల్లీగల్ అని. చట్టం చూస్తూ ఊరుకుంటుందా? పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇల్లీగల్ పని చేసేవాడు ఈ రోజు బాగుంటాడు, రేపు బాగుంటాడు, కానీ 1 సంవత్సరం తర్వాత అయినా, 1 నెల తర్వాత అయినా అది ఇల్లీగలే. దానికి చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఇప్పుడు చూడ, లోకల్ బాయ్ నానిగాడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఆడికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడిద్దంట. ఈ బయ్యా సన్నీ యాదవ్, ఈ పరేషాన్ బాయ్స్, వీళ్ళకి కూడా 100% వీళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా పట్టుకొస్తారు, వాళ్ళకే జైలు శిక్ష ఉంటుంది. ఎందుకురా
మంచిని ఫాలో అవ్వండిరా. సబ్స్క్రైబర్స్ చేసుకుని ఫాలో అయ్యేవాళ్ళు ప్రజలరా, మీ అందరూ మంచిని ఫాలో అవ్వండి. మంచిగా సొసైటీకి ఎవడ పనికి వస్తున్నాడో వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాడిని ఫాలో అవ్వండి, వాడు ఏం చెప్తున్నాడో వినండి, మంచిని గ్రహించండి, చెడును పక్కన పెట్టేయండి. అంతేగాని ఇట్లాంటి గలీజ్ పనులు చేసే ఎదవనా కొడుకులను ఫాలో అయ్యి మీ జీవితాలు చిందరవందర చేసుకొని బెట్టింగ్ యాప్స్ ఆడి బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేసే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ప్రమోషన్ చేసేవాళ్ళు అరే మావాడు ప్రమోషన్ చేస్తున్నాడు, నేను కూడా తప్పేంటి నేనే ఆడితే అని చెప్పి మీరు కూడా ఆడి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. మీ కుటుంబాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారని గ్రహించి బెట్టింగ్ యాప్స్ పట్ల దూరంగా ఉండండి. మీ జీవితాలను కాపాడుకోండి. బెట్టింగ్ యాప్స్ చేసి ఎవడైతే ప్రమోషన్ చేస్తున్నాడో వాడి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ధైర్యంగా. ఓకేనా? సో జాగ్రత్తగా ఉండండి, మంచిని గ్రహించండి, మంచిని మాత్రమే గ్రహించండి.